తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1, 2, 3కి డబ్బులు పడుతున్నాయా లేదా? ప్రభుత్వం అనేది మనకు డిసెంబర్ ఏదైతే ఉందో మొదటి వారంలోనైతే విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతు భరోసా పథకం సంబంధించి డబ్బులు అనేవి ఎందుకు ఆలస్యం అయితే కావడం జరిగింది? అసలు డబ్బులు అనేవి ఎప్పుడు పడనున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం అనేది దీనికి ఏమైనా స్పందించిందా అనే పూర్తి స్థాయి సమాచారం అయితే ఇక్కడ మీరు ఏదైతే ఉందో స్క్రీన్ మీదనైతే మీకైతే ఏదైతే ఉందో జవాబు అయితే చూసుకోవచ్చు అన్నమాట. మనకు సంక్రాంతి తర్వాత రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ అయితే శుభవార్త అంటే అయితే మనకి ఏదైతే ఉందో, అలాగే మనకు రెండో ఏదైతే ఉందో ఈ రెండిట్లలో మీరే తేల్చుకోండి అని ప్రభుత్వం చెప్తే మరి రైతులు అనేది ఎటు దోచని స్థితిలోనైతే ఉండడం అయితే జరిగింది. రైతు బంధుపై మంత్రి తుమ్మలనైతే కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధువు కంటే సన్నవడ్లకు క్వింటాకు 500 బోనస్ బాగుందని అయితే రైతులు అంటున్నారని అయితే ఆయన అయితే చెప్పారన్నమాట. ఒక్కో రైతుకి ఏదైతే ఉందో మనకు 15,000 బోనస్ వస్తుందని అన్నారు. ఈ రెండిట్లో రైతుకు ఏది మేలు అనిపిస్తే అదే మేలు చేస్తామని అన్నారు. సరే, ఈ రెండు విషయాలు పక్కన పెట్టినట్టయితే మనకు ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది అయితే మనకు 2 హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే రైతు భరోసా కానివ్వచ్చు, రైతు బోనస్ ఏదైతే ఉందో వీళ్ళేనైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. కానీ మనకు వీళ్ళేనైతే ఎగ్గొట్టేనైతే ఏదైతే ఉందో ఒక పక్కనైతే చూసుకున్నట్టయితే ఇప్పటికే రైతు భరోసాకి అయితే పంగబనం అయితే పెట్టినట్టయితే తెలుస్తుందన్నమాట. మనకు డిసెంబర్ 3 నిన్ననైతే ప్రజాపాలన బహిరంగ సభనైతే నిర్వహించారు. ఇందులోనైతే మనకు ఏదైతే ఉందో రైతులకు ఎవరికి రుణమాఫీ అయ్యిందా, మీకు అయిందా రుణమాఫీకి సంబంధించి మీకు ఏది జిల్లా, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే ప్రతి ఒక్క రైతుకు కూడా నేనైతే మీకైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల సంక్రాంతి పండుగ ఇక చూసుకోవచ్చు, మనకైతే పంగనామం అయితే పెట్టిందని అయితే అనుకున్నాం అన్నమాట. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇది సంగతి అన్నమాట.